వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తుంది. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్కు పెరిగిన వరద ఉధృతి. ప్రాజెక్టులోకి 68,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. రైతుల హర్షం. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి షిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు 18 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటన. ఇందూరు పంతం ఇందిరమ్మ రాజ్యం అంతం. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశం. కామారెడ్డిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నగరంలోని అమ్మానగర్లో వారాహి అమ్మవారిని దర్శించుకున్న లక్సెట్టిపేట భక్తులు. శ్రావణ మాసం సందర్భంగా వారాహి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ వెల్లడి. నూతన ఆలయ కమిటీ కార్యవర్గాలు నిజాయితీగా ఆలయాల అభివృద్ధికి పాటుపడాలి. నిజామాబాద్ నగరంలో పలు ఆలయాల కమిటీల ప్రమాణ స్వీకారంలో పాల్గొని మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ అంకిత్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ గడిచిన 13 సంవత్సరాల తర్వాత ప్రజల కొత్త రేషన్ కార్డుల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని ఆక్షేపించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్డులు అందిస్తుందని గుర్తు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలి ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని, కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మరో 84,232 మంది సభ్యుల పేర్లను కొత్తగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్ సౌత్ మండలాల పరిధిలోని 3,174 కుటుంబాలకు కొత్త కార్డులు, 16,687 మంది సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందని వివరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన వారికి మాత్రమే కార్డులు మంజూరయ్యేలా పకడ్బందీ పరిశీలన జరుపుతున్నామని అన్నారు. ఇంకనూ దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గరుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సౌత్ నార్త్ తహసీల్దారుడు బాలరాజు, విజయకాంత్, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. उसके बाद फिर किरण कुमार रेड्डी के दौर में रिवाइज हुआ. उसके बाद 2013 से लेकर अब 25 यानी 13 साल से आकुला ललिता एक्स एमएलए एक्स अभी तक एक राशन कार्ड नहीं दिए. टीआरएस के 10 साल हो गए, केसीआर 10 साल हुकूमत करे लेकिन राशन कार्ड नहीं दिए. और ये संवत्सराలు అయిపోయినా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి మనకు బీదోళ్లకు రేషన్ కార్డు ఇచ్చే దమ్ము లేదు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. రాష్ట్రంలో మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పెరిగింది.
ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురిసిన వానలతో జలాశయంలోకి 68,516 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఆదివారం 50,000 క్యూసెక్కుల వరద రాగా సోమవారం ఉదయానికి 68,000కు పెరిగింది. ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,072.20 అడుగులకు నీరు చేరింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 54,925 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా ఉదయం 9 గంటలకు 68,516 క్యూసెక్కులకు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి, సాయినగర్, షిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు సర్వీసులు అందిస్తాయని తెలిపింది. తిరుపతి, సాయినగర్, షిర్డీ రైలు తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు షిర్డీకి చేరుకోనుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులు అందిస్తుంది. అలాగే షిర్డీ తిరుపతి రైలు సోమవారం రాత్రి 7 గంటల 35 నిమిషాలకు బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి 1 గంటల 30 నిమిషాలకు తిరుపతి చేరుకోనుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బాల్కి, ఉద్గిర్, లాతూర్ లోడ్, పల్రి, గంగకేర్, పర్బని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్, కోపర్గావ్ స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయి. ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆచంట జీవన్ రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకల్ వార్ వన్ సైడ్, కాంగ్రెస్ బీజేపీల పతనం డిసైడ్ అని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, రేవంత్ సర్కార్ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెళ్లిబుక్కుతున్నాయి. సరైన సమయంలో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాతలు పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని అన్ని గ్రామాలు నినాదిస్తున్నాయన్నారు. గాల్లో కలిసిపోయాయని 420 హామీల అమలు ఊసేలేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24 గంటల కరెంట్, ఇంటింటికి మిషన్ భగీరథ, మంచినీళ్లు, మెరుగైన వైద్యం, సర్కారు విద్యా సంస్థలలో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు మళ్లీ కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్తామని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు విడమర్చి వివరిస్తామని ఆయన వెల్లడించారు. కాగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల ఆగడాలే కనిపిస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల దోపిడీ పర్వం కొనసాగుతుందన్నారు. చూసినా కానీ మా సైన్యం అంటా ఉన్నారు, అన్న ప్రజలంతా మన వైపే ఉన్నారు, ఎన్నికలకు వార్ వన్ సైడ్ కాబోతా ఉందని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఈసారి చెప్తా ఉన్నాం, ఆ రోజు ఉద్యమ సమయంలో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీకి, ఆ రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కు 100% రిజల్ట్ ఇచ్చి మొట్టమొదటిసారిగా గులాబీ ఇంకు సైన్తో అధికారాన్ని ఇచ్చింది నిజామాబాద్ జిల్లా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ రేపటి స్థానిక ఎన్నికల్లో 100కు 100% గెలవబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి స్థానిక సమరానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమై ఉన్నది. మా మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడితే మేమంతా యుద్ధానికి సిద్ధం ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జెండా ఎగురవేయబోతా ఉన్నాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల్లో సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో పాటు ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, మెర్మా పిడి రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వరరావులకు అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని అమ్మ వెంచర్లో వారాహి ఆలయాన్ని లక్షెట్టిపేట భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్లో నిర్మాణంలో ఉన్న శ్రీ వారాహి మాత ఆలయం శ్రావణమాసం సందర్భంగా భక్తులతో మోగిపోతుంది. ఈరోజు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుండి సుమారు 30 నుండి 40 మంది భక్తులు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. తెలంగాణలో మొదటిసారిగా నిర్మాణం పొందుతున్న వారాహి మాత ఆలయాన్ని చూడడానికి భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. ఆలయం నిర్మాణం ప్రగతిని పరిశీలించి ఆలయం పునాది నుండి ఇప్పటి వరకు తీసుకున్న అభివృద్ధి చర్యలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేకంగా అర్చన, పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ నిర్వహించింది. దర్శనం అనంతరం వచ్చిన భక్తులు మన తెలంగాణలో ఇంత భక్తి శ్రద్ధలతో వారాహి మాత ఆలయం నిర్మిస్తున్నందుకు ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రావణ మాసం ఇలా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయం విశిష్టత మరింత పెరుగుతోంది. ఆలయం పూర్తవగానే తెలంగాణలోని అన్ని మూలల నుండి భక్తులు వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. పలు ఆలయాల నూతన కమిటీ సభ్యులు నిజాయితీగా పనిచేసి ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సూచించారు. నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయ కమిటీ, శంభుని గుడి ఆలయ కమిటీ, శ్రీ సంతోషి మాత సాయిబాబా ఆలయ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని పలు దేవాలయ కమిటీ నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులతో షబీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్గా లవంగ ప్రమోద్ కుమార్, డైరెక్టర్లుగా పాలకొండ నరసింహరావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్, పవర్ విజయ, కోర్వ రాజ్ కుమార్, శంభునిగుడి ఆలయ కమిటీ చైర్మన్గా బింగి మధు, డైరెక్టర్లుగా గాజుల కిషోర్, గాన్ల సంతోష్ కుమార్, కమల్ కిషోర్ దాయిమా, మామిడి శేఖర్, ఉప్పల రమేష్, గోపురేఖ. శ్రీ సంతోషి మాత సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్గా బొత్కం గంగ కిషన్, డైరెక్టర్లుగా శ్రీరామ్ రమేష్, గాదె ప్రవీణ్ కుమార్, బాణాల శివలింగం, కోల్తే శాంతాబాయ్. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ జెండా బాలాజీ, శంభునిగుడి, శ్రీ సంతోషి మాత సాయిబాబా ఆలయాలు చాలా పురాతనమైనవి, మహిమలు గలవని అన్నారు. నాకు ఆలయాల అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన అమ్మవారు, స్వామివార్లు, ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని, స్వామివారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని, దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని, ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి సేవ చేయండి, అందరికీ భక్తులు బాగా అన్ని విధంగా సౌకర్యాలు ఇవ్వండి, మంచి పేరు తీసుకురండి, నాకు తీసుకురండి, కాంగ్రెస్ పార్టీకి తీసుకురండి, మీకు పేరు ఇచ్చిన నాయకులకు అందరికీ మంచి పేరు తీసుకొచ్చి నేను మళ్ళీ వచ్చినప్పుడు భక్తులు చెప్పాలా, సార్ ఏం కమిటీ చేసినాం సార్, ఎంత మంచిగా అరేంజ్మెంట్ చేస్తున్నాడు, నీళ్లు కానీ ఏదైనా కానీ ఏది ఇబ్బంది అయినా ఇక మీకు మధు కానీ మీ డైరెక్టర్లకు అన్నీ ఏపీసీ కానీ చూస్తాం. నిజామాబాద్లో నాగుల పంచమి ప్రత్యేకత పురస్కరించుకుని వారాహి దేవాలయంలో ఉచిత ఆవుపాల పంపిణీ చేయనున్నారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్లో గల వారాహి దేవాలయ ప్రాంగణంలో నాగుల పంచమి రోజున ప్రత్యేక విశేషం చోటు చేసుకుంటుంది. ఆలయం ప్రాంగణంలో స్వయంగా వెలిసిన పుట్టలు నాగుల పంచమి రోజు పాలు పోస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది నాగుల పంచమి సందర్భంగా ఆలయం తరపున ఉచిత ఆవుపాలను భక్తులకు అందిస్తున్నారు. వారాహి దేవాలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం కూడా నగరంలోని ప్రత్యేకంగా ఆర్ఆర్ చౌరస్తా వద్ద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉచిత పాల పంపిణీ జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాగుల పంచమి పూజ చేసి ఆవు పాలు పుట్టలు పోసి సంతాన లాభం పొందాలని ఆలయ కమిటీ కోరుతుంది. గ్రామ పాలనా అధికారులు లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ తెలిపారు. కామారెడ్డిలో లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఎంపిక చేసి 2 నెలల శిక్షణ అనంతరం ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్వేయర్లుగా శిక్షణను పొందిన అభ్యర్థులు నిర్వహించిన పరీక్ష సెంటర్ను జిల్లా కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాలనా అధికారుల ఎంపిక పరీక్ష, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామన్నారు. గ్రామ పాలనా అధికారుల పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించగా 109 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 81 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కామారెడ్డి ఆర్టీఓ వీణా, ఏడీ సర్వేలెన్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరంలోని అరుంధతి నగర్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేదల అభివృద్ధి జరుగుతుందని, ఎస్సీ ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 6 లక్షలు, బీసీలకు 5 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హతలున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తద్వారా ఈ రాష్ట్రంలో మరి ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడైనా న్యాయబద్ధంగా బీద ప్రజలు ఉండి వారికి ఇల్లు లేకపోతే వాళ్ళు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఇండ్ల శాంక్షన్లో కూడా ముఖ్యంగా ఏ నాయకుడు ప్రమేయం లేకుండా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి వారు నిజమైన బీద ప్రజలు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడమైంది. ఒక్కొక్క ఇల్లుకు ఎస్సీలకు 6 లక్షలకు, ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షల కాడికి ఇవ్వడం. మరి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్లాను అంటే అధికారులు వచ్చిన ప్లాన్ ఏదైతుందో ఆ ప్లాన్కు అనుగుణంగానే కట్టుకోవాల్సిన అవసరం. తీజ్ పండుగ వేడుకలు సల్పబండ తాండా గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని సల్పబండ తండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెళ్లి కన్న యువతులు బుట్టలలో మట్టిని తెచ్చి గోధుమ విత్తనాలు పోస్తారు. 9 రోజుల పాటు యువతులు ఉపవాస దీక్ష నియమనిష్టలతో మొలకెత్తిన నారుకు నీళ్లు పోస్తారు. 9 రోజుల తర్వాత జగదాంబ గుడిలో దర్శనం చేసుకుని గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎంత మంచిగా మొలకలు పెరిగితే అంత మంచి వరుడు దొరుకుతాడని యువతులు విశ్వసిస్తారు. నిమజ్జనం రోజు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆడ మగ భేదం లేకుండా సంబరాల్లో మునిగి తేలుతూ సంబరాలు జరుపుకుంటారు. మొలకెత్తిన నారును చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా తండా కారోబారు మధ్య రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో తీజ్ పండుగను జరుపుకుంటామని వారు తెలిపారు. గిరిజనుల పండుగలకు ప్రభుత్వ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ కార్బారి మధ్య గ్రామ కమిటీ చైర్మన్ షర్మన్ కమిటీ సభ్యులు మోతిలాల్, గోవింద్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి తాండాలలో తీజ్ అనే పండుగను 9 రోజులుగా పెళ్లి కాని అమ్మాయిలు చాలా పుష్కలంగా వాళ్ళు చేసిన 9 రోజులు పూజలు కావచ్చు, వాళ్ళు మట్టితోటి ఏదో చిన్న పెండతోటి మరియు అలాగే ఈ మట్టిని 9 రోజులు పూజ చేసి ఈ పండుగను మన తాండవాసులకు తాండాలలో అన్ని విధాలుగా మంచిగా జరగాలని, మరి వర్షాలు బాగా పడాలని, మరి పెళ్లి కాని అమ్మాయి వాళ్ళు పుష్కలంగా మంచిగా జీవించాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గర్భిణీలకు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉచితంగా ప్రదానం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో 300 గర్భిణీ స్త్రీలకు బ్లౌజ్ పీస్, ప్రోటీన్ పౌడర్, పళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజశ్రీ, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ విచ్చేసి గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కనుక ఆ లోపల కూడా ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటే దానివల్ల బేబీ పుట్టబోయే బిడ్డకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని ఉంటాయి అన్నమాట. సో అవి రాకుండా మన జాగ్రత్తలు ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి, నేను మంచిగానే ఉన్నాను కదా అనుకోకూడదు. సో మన పుట్టబోయే బిడ్డకు కూడా మనము మంచి ఆరోగ్యం ఇవ్వాలి అనుకుంటే కనుక ముందు నుంచే ప్రెగ్నెన్సీకి ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్ తీసుకుంటే కనుక మనకు బేబీకి ఇట్లా బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు లేకుండా, వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు లేకుండా పుట్టే అవకాశాలు ఉంటాయి. చాలా అలాగే ప్రముఖ గైనకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ అరుణావనం మాట్లాడుతూ గర్భం దాల్చినప్పటి నుంచి చేసుకోవాల్సిన టెస్టులు, వాడవలసిన మందులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాకల నరసింహరావు, కార్యదర్శి గంజి రమేష్, ట్రెజరర్ పాల్తి రక్షిత్ కుమార్, మాజీ అధ్యక్షులు స్వాతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి డిఎంఎన్హెచ్ఓ గారు, డిఎంఎన్హెచ్ఓ మేడం గారు చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. డాక్టర్ అన్నా గారు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆమె ఇవ్వడం జరిగింది. అట్లే ఇక్కడ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ గారు కూడా రావడం జరిగింది. తర్వాత మా రోటరీ జెంట్స్ క్లబ్లు వారు కూడా అందరూ రావడం జరిగింది. రామారెడ్డి మండల కేంద్రంలో గంగమ్మ వాగు నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో కామారెడ్డి కలెక్టర్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగులో నిన్న నీటి ప్రవాహం ప్రమాదకరంగా పెరగడంతో రహదారి శాఖ అధికారులు వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ గంగమ్మ వాగు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నూతనంగా నిర్మించిన వంతెనకు వెంటనే అప్రోచ్ రోడ్లు నిర్మించాలంటూ ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం వేగంగా స్పందించి అప్రోచ్ నిర్మాణం పూర్తి చేసింది. ఇక ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కూడా సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రస్తుతం వాహనాలు కొత్త వంతెన మీదుగా సురక్షితంగా సాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల చొరవతో తక్షణ స్పందన సాధ్యమవడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 31న జరిగే చలో కలెక్టరేట్ కరపత్రాలను మాక్లూరు కేజీబీవీ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీబీవీలో నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యుటీ చెల్లింపులు లేవన్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే సిబ్బంది సంఖ్య తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కొత్తగా మంజూరైన కేజీబీవీలకు తగిన సిబ్బందిని నియమించలేదన్నారు. డ్యూటీ ఛార్జ్, వీక్లీ ఆఫ్ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అధికారంలోకి రాగానే పర్మనెంట్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31న టీయూసీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నాను జయప్రదం చేయాలని కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది మోతి, రమా శారద, సువర్ణ, శారదమ్మ, విజయమ్మ, అండాలు, చంద్రకళ, విమల, నిర్మల, రజిత తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లు చాలా ఏళ్లుగా ఇవాళ కేజీబీవీలో ఆవిర్భవించినప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఒక్కటి కూడా వాళ్ళకు ఓదార్పు లేదు. వాళ్ళ జీతాలు అతి తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కనీస వేతనాలు ఊసలేదు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉన్నది, వర్కర్ల సంఖ్య తగ్గుతూ ఉన్నది. సంఖ్యకు అనుగుణంగా వాళ్ళ వర్కర్ల పోస్టులు లేకపోవడంతో పనిభారం ఎక్కువైపోయి వాళ్ళ అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ పనిభారం తగ్గించేలా అదేవిధంగా సంఖ్యకు అనుగుణంగా విద్యార్థుల బోధన్ మండలంలోని పేగడపల్లిలో ఇందిరమ్మ లబ్ధిదారులకు సక్రమంగా నిధులు రావడం లేదని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన గత ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో పెగడపల్లి గ్రామంలోని 22 మందికి 2 BHK ఇండ్ల నిర్మాణంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకున్నారు. వారికి 2,10,000 రూపాయలు మాత్రమే 3 విడుదలగా ఇవ్వడం జరిగింది. మిగతా రావాల్సిన బకాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు. వీరి ఇండ్లను పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్ జాప్యం వల్ల నిధులు సుమారు 2,20,000 రూపాయలు రావాల్సి ఉంది. ఈ విషయంపైన ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేము ఇండ్లను నిర్మించుకున్నప్పటికీ బిల్లులు రాకపోవడంతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. తక్షణమే మాకు బిల్లు ఇప్పించాలని పెగడపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 22 మంది లబ్ధిదారులు కలెక్టర్కి విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వీడీసీ చైర్మన్ మేడి రవి, ఇండ్ల లబ్ధిదారులు టేకుల వీరయ్య, కృష్ణ, దేవరాజ్, సురేష్, రసూల్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. మరి మా పెగడపల్లి గ్రామంలో 22 మంది 2 BHK డబుల్ బెడ్రూమ్ల విషయంలో భాగంగా ఇండ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు మరి 2,10,000 రూపాయలు మాత్రమే ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. మిగతా ఏవైతే 2,20,000 రూపాయలు రావాల్సిందో బకాయిలు మరి ఇప్పటి వరకు కూడా సంబంధించినటువంటి మరి గతంలో కూడా కలెక్టర్ గారికి ఈరోజు మేము మరి మా యొక్క ఇండ్ల లోను కోసము మరి రావాల్సినటువంటి బకాయిల కోసము కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా మేము కలెక్టర్ గారికి మరి DE గారికి, EG గారికి మరి పలుమార్లు వినతి పత్రం ఇచ్చినాము. మరి ఏదైతే మేము చందూరులో ఉన్న శివాజీ బీడీ సెంటర్ను మార్చాలనే ఆలోచనను వెంటనే మానుకోవాలని తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో శివాజీ బీడీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 14 సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో బీడీ యాజమాన్యం ప్యాకింగ్ సెంటర్ను చందూరు నుండి కున్నపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. చందూరుకు చెందిన మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు కున్నపల్లికి వెళ్లడానికి అనేక ఆటంకాలు వస్తున్నాయి. బస్సు సౌకర్యం లేదు. ఆటో కట్టుకుని వెళ్తే వచ్చే కూలీ కూడా ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీడీ ప్యాకర్స్ కార్మికులు ఉపాధి లేక మహిళా బీడీ ప్యాకర్స్ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయి. ఇందులో పనిచేసే కార్మికులు 14 సంవత్సరాలు చేసిన సర్వీసు కనీసం యాజమాన్యం దృష్టిలో పెట్టుకుని చందూరులో కొనసాగించాలని బ్లే వాగేరే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ శివాజీ GMకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యానికి తెలియజేస్తామని, వారితో మాట్లాడి చర్చించి చెప్తామని చెప్పడం జరిగింది. సమస్యను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నూర్జహాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేఖ, విజయ, ఉష, భారతి, అనిత, జ్యోతి, అభిజ్ఞ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలు అమలుపరచాలని MRPS నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహస్తం ద్వారా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వంలో ఖబరస్థాన్
వైకుంఠధామల పేరుతో దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూములను హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి వినతి పత్రం సమర్పించారు. డప్పు చెప్పు వృత్తిదారులకు నెలకు 4,000 పింఛను ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులైన ఎస్సీ ఎస్టీల ఇంటి నిర్మాణానికి వారు నిర్ణయించిన 5 లక్షల రూపాయలు కాకుండా 10 లక్షల రూపాయలు కేటాయించాలి. ఇంకా ఈ కార్యక్రమంలో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతి నగర్లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. కులమాతలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై వన మహోత్సవంను విజయవంతం చేయాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల ప్రాణికోటికి స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవనాలు వెళ్లదీసేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పూర్తి స్థాయి లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద మొక్కలు నాటే వారికి కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా మొక్కలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నిఖిత, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సుధాకర్, వివిధ శాఖల అధికారులు, ఆయా పాఠశాలల విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల చెట్ల ముక్కలు నాటి నిజామాబాద్కి గ్రీన్ సిటీగా మార్చాలని ఏ ఉద్దేశంతో ఉన్నారో దానికి దాదాపు 40% వరకు ఇప్పటికే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేసినాం. ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రాం. మా టార్గెట్ కంప్లీట్గా 51 lakhs చెట్లు నాటాలని నిజామాబాద్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా అయితే 80 లక్షలు, అది 29 లక్షలు కామారెడ్డి జిల్లా, 51 లక్ష మన జిల్లా నిజామాబాద్ జిల్లా, రెండు కలిపితే 80 లక్షల చెట్లు నాటుతున్నాం. ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం. నగరంలోని సార్వజనిక గణేష్ ఆలయంలో మార్వాడీలు తీజ్ వేడుకలు సంబరంగా నిర్వహించారు. నగరంలోని సార్వజనిక గణపతి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మార్వాడీల హరియాలి తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మార్వాడీల యువతులు పాల్గొని మహిళలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ భజన చేస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ హరియాలి తీజ్ పండుగ ఘనంగా నిర్వహిస్తూ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి సమర్పించుకుంటాము. మార్వాడి మహిళలు కులమత భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా నిర్వహించుకుంటామని అన్నారు. చాలా పెద్ద పండుగ మాకు మార్వాడికి. ఇది గణేష్ మందిర్ చెప్తున్నాము. గణేష్ మందిర్లా డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ చాలా అందరికీ మా నమస్కారము. మార్వాడిలము అందరికీ సీరియల్ బాగా పెద్దది, చాలా ముందుగా బాగా పెద్దది. అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. నగరంలోని కోటగల్లి, లాల్బాగ్ పార్క్ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కోటగల్లి, లాల్బాగ్ పార్కు శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయ 14వ వార్షికోత్సవం ఆలయ కమిటీ తరపున ఘనంగా నిర్వహించి ఉదయం నుంచి నందీశునికి లింగానికి నాగేంద్ర దేవతలకు అభిషేకాలు నిర్వహించి కాలుష్య పూజ, అఖండ దీపారాధన, పుణ్యవచనం, అర్చన, అభిషేకాలు, హోమం నిర్వహించి పూర్ణాహుతి చేసుకోవడం జరిగింది. శివపార్వతుల కళ్యాణం దంపతులచే అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించి తదనంతరం కళ్యాణంలో దంపతులకు కలశాన్ని అందించడం జరిగింది. ఈ వార్షికోత్సవం నిర్వహించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ కాలనీ వాసులు ఈ బ్రహ్మోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారిని దర్శించుకున్న చేసినటువంటి తప్పులను మన్నిస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్న బంగారు మైసమ్మ అమ్మవారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో భక్తులను కాపాడుతుందని భక్తుల విశ్వాసం. ఈ వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం నిర్వహించారు. బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామానికి చెందిన బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలు సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎడపల్లిలోని సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో మల్కారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. జాన్కంపేట గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బిల్లా రామ్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వగ్రామం మంగళపాడు గ్రామంలో, కున్నపల్లి గ్రామంలో, తాడెం గ్రామంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరిగాయి. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వీఆర్ఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. మైనార్టీ సోదరులు మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ వర్క్షాప్ ఎదురుగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అంబం, బ్రాహ్మణపల్లి, జైతాపూర్, ధర్మారం గ్రామాలలోని కార్యకర్తలు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలి శ్రీనివాస్, జైతాపూర్ సొసైటీ చైర్మన్ నారాయణ చౌదరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్, నాయకులు సంజీవ్, హనుమంతరెడ్డి తదితరులు ఉన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ గారు అన్న యొక్క 57వ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలో ఈరోజు మైడిపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉంటూ రాబో రోజుల్లో ఇంకా చురుకుగా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి మనసా వాచ అందరూ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా అనేక నగరంలో కిల్లా ప్రాంతంలో శ్రీ మహాగణపతి ఆలయం త్రయోదశ 13వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మూల విగ్రహానికి అభిషేకం, పుణ్యవచనం, అఖండ దీపారాధన, నవగ్రహ మండల పూజ, గణపతి ప్రీత్యార్థం మోదక భవనం, హోమం నిర్వహించి పూర్ణాహుతితో సమాప్తి చేసుకోవడం జరిగింది. ఏ వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని వేడుకలకు సహకరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ లోక కళ్యాణార్థం సమస్త ప్రజావాలి అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని చెప్పేసి నగరంలో వెలిసినటువంటి రఘునాథాలయం దగ్గర శ్రీ మహాగణపతి ఆలయం భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి ఈ గణపతి ఆలయం దర్శించుకున్న మహాపుణ్యం కలుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ భగవంతుని కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చి ధూపదీప నైవేద్యాలతో భగవంతునికి మొక్కులు సమర్పించుకున్నారు. భగవంతుని తరపున కోరారు. భక్తుల సౌకర్యార్థం మహా అన్నదానం నిర్వహించారు. శక్తివంతమైనడు. ఎందుకంటే మన కోరికలు ఏ భక్తులు వచ్చినా కానీ తమ కోరికలు వెనువెంటనే నెరవేరుతూ ఉండి కొంగు బంగారంలాగా సంతాన విషయం కాలండి, ఎవరికైనా సంతాన విషయంలో సంతానం కూడా కలుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు లేకున్నా కానీ వాళ్ళకు ఆరోగ్య పరిస్థితులు కానీ ఏదైనా ఈ దేవాలయానికి వచ్చి ఈ గణపతిని మనం కోరుకుంటే వెనువెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ గణపతి దేవాలయము రాగి మహావృక్షం ఉంది, చాలా పురాతనమైంది. మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావుని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి ఘనంగా సన్మానించారు. నేడు నిజామాబాద్కు విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావుకి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు మాట్లాడుతూ కృపాల్ సింగ్ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా, స్వచ్ఛంద సేవకునిగా కృపాల్ సింగ్ మన్ననలను అందుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరవింద్, భరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గుంజిల మాస్టర్ అందజీవన్ రావుకు ఆయుష్ ఉదయ్ సమ్మాన్ అవార్డు దక్షిణ గోవాలోని ఐటీసీ ఫార్చ్యూన్ రిసార్ట్లో నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఆయుష్ కాన్క్లేవ్ సదస్సులో గుంజిల మాస్టర్ అందజీవన్ రావుకు ఆయుష్ ఉదయ్ సమ్మాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును గోవా కార్టోరియం నియోజకవర్గ శాసనసభ్యులు, గోవా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అలెక్సో రెజినాల్డో లారెంకో చేతుల మీదుగా అందజీవన్ రావు అందుకున్నారు. ఈ సదస్సులో అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా, ఇన్అప్రోప్రియేట్ యోగిక్ ఎక్సర్సైజ్ ఫర్ సుపీరియర్ ఇంటెలెక్ట్ వెల్ బీయింగ్ అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు ఉత్తేజం చెంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని పలు పరిశోధనలు తేలిందని, ఆ పరిశోధన ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తన పరిశోధనలో కుండలిని యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు సూపర్ బ్రెయిన్ యోగా వలన కలుగుతాయని, ప్రాణమయ శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రవాహం రెండింటిలో జరుగుతుందని తెలిపారు. కృత్రిమ మేధతో సూపర్ బ్రెయిన్ యోగా అనుసంధానం చేయడం వలన మెరుగైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. డోర్నకల్ మండలంలోని చిలుకోడు గ్రామంలో లిటిల్ మైన్స్ పాఠశాలలో స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో ఉన్న లిటిల్ మైన్స్ ఇంగ్లీష్ పాఠశాల ప్రిన్సిపల్ మైసూర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతను పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పుర వీధులలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామ యువకులకు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ చెట్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని, భూమిపై చెట్లు ఉండడం వలన మంచి వాతావరణం ఉంటుందన్నారు. జన్మంతా మోసే నేల తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమని, ఒక చిన్న మొక్క నాటి నీలం ఆయుష్ను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, పల్లెలు పట్టణాలు పరిశుభ్రత పచ్చదనాన్ని పెంచేలా ప్రతి ఒక్కరిలో కృషి చేయాలని తెలిపారు. పచ్చని అడవులు సహజ సౌందర్యాలకు ప్రతిరూపమని, వనాలు మానవాళికి వరాలని విద్యార్థులు తెలిపారు. జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో శీతల పండుగను ఘనంగా నిర్వహించారు. జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ పరిధిలోని నల్లగుట్ట తండాలో శీతల పండుగను తండవాసులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భక్తి శ్రద్ధలతో యువతి యువకులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. కోరిన కోరికలు తీరుస్తుంది దేవత అనే నమ్మకంతోని ప్రతి ఒక్కరూ నూతన వస్త్రధారణ ధరించి సాంప్రదాయ దుస్తులతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జక్రాన్పల్లి మండలంలోని కలిగోట్లో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. వడ్డెరే కాలనీలో వల్లెపు రవి అనే వ్యక్తికి డెంగ్యూ జ్వరం రావడంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అదే కాలంలో
ఇతరులకు విష జ్వరాలు రావడంతో మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 159 మందికి పరీక్షలు నిర్వహించగా మామూలు జ్వరాలతో ఉన్నందున వారికి అక్కడే వైద్యం అందించి చికిత్స చేయించడం జరిగింది. ఇంకా గ్రామంలో అన్ని ప్రధాన వీధులలో క్లోరినేషన్ చేసి బ్లీచింగ్ పౌడర్ను చెల్లించి గ్రామస్తులందరినీ అప్రమత్తతో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రవీందర్తో పాటు సిబ్బంది రాజు, కవిత, హర్షవర్ధని, సుమలత, గ్రామ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ గృహాల చుట్టూ శుభ్రతతో ఉంచుకోవాలని తెలిపారు. మంగళవారం రోజున నాగుల పంచమి సందర్భంగా గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాల పంపిణీ చేయనున్నారు. హిందూ బంధువులందరికీ జై గోమాత. జూలై 29న మంగళవారం రోజున వస్తున్న నాగుల పంచమిని పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో ఇందూ నగరంతో పాటు కొన్ని గ్రామాలలో ఉచితంగా 70 ఆవు పాలు పంపిణీకై కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. అన్ని కేంద్రాలలో ఉదయం 6:30 నుండి ఉచిత ఆవు పాలు పంపిణీ ప్రారంభిస్తామని, కావున హిందూ బంధువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆవు పాలతో నాగుల పంచమి జరుపుకోవాలని కోరుతున్నాము. ఈ సందర్భంలో హిందూ బంధువులకు నాగుల పంచమి సందర్భంగా గోకుల్ గోసేవా సమితి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామని అధ్యక్షులు టి రామ్మోహన్, కౌటిక శంకర్, మాదాని శ్రీధర్, దయాకర్, సతీష్, బాలకిషన్ పాల్గొనడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో ఇందూరు నగరంతో పాటు మరి సమీపమైన గ్రామాల్లో ఉచిత ఆవు పాలి 70 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. అన్ని కేంద్రాల్లో కూడా ఉదయం 6:30 గంటలకు మరి ఉచిత ఆవు పాలు పంపిణీ ప్రారంభిస్తున్నాం. కావున ఇట్టి అవకాశాన్ని హిందూ బంధువులందరూ కూడా ఉపయోగించుకొని ఆవు పాలతో నాగుల పంచమి జరుపుకోవాలని నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, జిల్లా యోజన విభాగం నాయకుడు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో జిల్లా యోజన విభాగం జిల్లా నాయకుడు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తుంది. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్కు పెరిగిన వరద ఉధృతి. ప్రాజెక్టులోకి 68,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. రైతుల హర్షం. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి, షిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు 18 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటన. ఇందూరు పంతం, ఇందిరమ్మ రాజ్యం అంతం. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశం. కామారెడ్డిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నగరంలోని అమ్మానగర్లో వారాహి అమ్మవారిని దర్శించుకున్న లక్సెట్టిపేట భక్తులు. శ్రావణమాసం సందర్భంగా వారాహి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ వెల్లడి. నూతన ఆలయ కమిటీ కార్యవర్గాలు నిజాయితీగా ఆలయాల అభివృద్ధికి పాటుపడాలి. నిజామాబాద్ నగరంలో పలు ఆలయాల కమిటీల ప్రమాణ స్వీకారంలో పాల్గొని మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.